హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డానీ ఫ్యాట్స్. ఇవాల్టి మన వీడియో 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది? అసలు 10th తర్వాత ఏ ఏ కోర్సెస్ ఉంటాయి? అందులో ఏ ఏ గ్రూప్స్ ఉంటాయి? అసలు మనం డాక్టర్ అవ్వాలా? లాయర్ అవ్వాలా? ఇంజినీర్ అవ్వాలా? లేదా పోలీస్ అవ్వాలా? ఏం అవ్వాలన్నా సరే 10th తర్వాత మనం తీసుకునే గ్రూప్‌ని బట్టి ఉంటుంది. మన జీవితం మారిద్ది. ఓకే. అలాంటి గ్రూప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 10th క్లాస్ తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఇంటర్మీడియేట్ చేస్తారు. అలాగే కొంతమంది పాలిటెక్నిక్ చేస్తారు. దీన్నే డిప్లొమా అని కూడా పిలుస్తారు. ఇంకొంతమంది నాకు తక్కువ సాలరీ వచ్చినా పర్వాలేదు, కానీ నాకు వెంటనే జాబ్ రావాలి అని ఐటీఐ చేస్తారు. ఇంకొంతమంది నేను డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, కనీసం నర్సన్నా అయ్యి హాస్పిటల్లో వర్క్ చేయాలని పారామెడికల్ అనే కోర్స్ చేస్తారు. ఇంకొంతమంది పిల్లలు వాళ్ళకి నచ్చిన వొకేషనల్ గ్రూప్స్ చేస్తారు. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, కంప్యూటర్‌కి సంబంధించిన చిన్న చిన్న కోర్సెస్ కానీ, ఫోన్ రిపేర్స్ గురించి కానీ, మ్యూజిక్కు, డాన్సు ఇలాంటివి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క కోర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇంటర్మీడియేట్ కోర్స్ గురించి తెలుసుకుందాం. ఇంటర్మీడియేట్ ఇందులో ఉండే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అనే 5 గ్రూప్స్‌లు ఉంటాయి. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సీఈసీ అంటే సివిక్సు, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసీ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఒకవేళ మనం ఎంపీసీ తీసుకుంటే 2 సంవత్సరాలు చదివిన తర్వాత బీటెక్ చేయవచ్చు, లేదా డిగ్రీ చేయవచ్చు. ఒకవేళ మనం బీటెక్ చేయాలి అంటే ఎంసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని, మనకి నచ్చిన కాలేజ్‌ని ఎంచుకొని ఇంజినీరింగ్ చేస్తాం. అసలు బీటెక్‌లో ఏ ఏ ఇంజినీరింగ్ గ్రూప్స్ ఉంటాయి? అవి ఏంటి? 1 సివిల్ ఇంజినీరింగ్, 2 మెకానికల్ ఇంజినీరింగ్, 3 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, 4 కంప్యూటర్ ఇంజినీరింగ్, 5 ఏరోనాటికల్ ఇంజినీరింగ్. బీటెక్‌లో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఓకే. ఎంపీసీ అయిపోయింది. ఇప్పుడు బైపీసీ. బైపీసీ తీసుకుంటే 2 సంవత్సరాలు చదివిన తర్వాత మనం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని, మనకు నచ్చిన కాలేజ్‌ని ఎంచుకొని డాక్టర్ చదువుతాం. అసలు డాక్టర్ చదవాలి అంటే ఏమేం గ్రూప్స్ ఉంటాయి? 1 ఎంబీబీఎస్, 2 బీఏఎంఎస్, 3 బీహెచ్ఎంఎస్, 4 బీపీటీ, 5 బీఎస్సీ నర్సింగ్, 6 బీ ఫార్మసీ. 1 ఎంఈబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. దీన్ని 5 సంవత్సరాలు చదవాలి. 2 బీఏఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. దీన్ని కూడా 5 సంవత్సరాలు చదవాలి. 3 బీహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. దీన్ని కూడా 5 సంవత్సరాలు చదవాలి. 4 బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. దీన్ని కూడా 5 సంవత్సరాలు చదవాలి. 5 బీఎస్సీ నర్సింగ్. 6 బీఫార్మ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ. దీన్ని 4 సంవత్సరాలు చదవాలి. ఇది బైపీసీ గురించి. బైపీసీ తీసుకొని ఇలా డాక్టర్ అవ్వచ్చు అన్నమాట. ఓకే. ఇంకొంతమంది పిల్లలు సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అనే గ్రూప్స్ తీసుకుంటారు. 2 సంవత్సరాలు చదివిన తర్వాత సీఏ చదువుతారు. సీఏ అంటే చార్టర్డ్ అకౌంట్. ఇంకొంతమంది సీపీఏ చదువుతారు. అంటే సిపిఏ అంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్. ఇంకొంతమంది పిల్లలు ఏసీసీఏ చేస్తారు. ఏసీసీఏ అంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్. ఇంకొంతమంది పిల్లలు సీఎంఏ చేస్తారు. సీఎంఏ అంటే సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంట్. ఇదండి సింపుల్‌గా చెప్పాలి అంటే ఎంపీసీ తీసుకుంటే ఇంజినీరింగ్ అవుతారు. బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు. సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూప్స్ తీసుకుంటే అకౌంటెంట్ అవుతారు. ఇది ఇంటర్మీడియేట్ గురించి. కొంతమంది ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ కూడా చేస్తారు. డిగ్రీ చేస్తే ఏంటి యూజ్? అసలు డిగ్రీలో ఏమేం గ్రూప్స్ ఉంటాయి? ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ, బైపీసీ తీసుకున్న వారు డిగ్రీలో బీఎస్సీ చేయాలి.
బీఎస్సీ అంటే సైన్స్ గ్రూప్ అన్నమాట. అసలు సైన్స్ గ్రూప్‌లో ఏం గ్రూప్స్ ఉంటాయి? 1 బీఎస్సీ ఎంపీసీ, 2 బీఎస్సీ ఎంపీసీఎస్, 3 బీఎస్సీ ఎంసీసీఎస్, 4 బీఎస్సీ సీబీజెడ్, 5 బీఎస్సీ ఎంఎస్టీ సీఎస్. ఓకే. బీఎస్సీ ఎంపీసీ అంటే మ్యాథ్సు, ఫిజిక్సు, కెమిస్ట్రీ. బీఎస్సీ ఎంపీసీఎస్ అంటే మ్యాథ్సు, ఫిజిక్సు, కంప్యూటర్ సైన్స్. బీఎస్సీ ఎంసీసీఎస్ అంటే మ్యాథ్సు, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. బీఎస్సీ సీబీజెడ్ అంటే కెమిస్ట్రీ, బోటనీ, జియాలజీ. బీఎస్సీ ఎంఎస్టీ సీఎస్ అంటే మ్యాథ్సు, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇవి డిగ్రీలో బీఎస్సీ సైన్స్ గ్రూప్స్ అన్నమాట. అదే ఇంటర్మీడియట్‌లో సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ చేస్తే డిగ్రీలో ఈ గ్రూప్స్ మాత్రమే చేయాలి. 1 బీకామ్ కంప్యూటర్స్, 2 బీకామ్ జనరల్, 3 బీఏ కంప్యూటర్స్, 4 బీఏ హెచ్ఈపీ. ఇవి గ్రూప్స్. ఒకవేళ బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటే ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? 1 కంప్యూటర్ అప్లికేషన్స్, 2 ఫైనాన్షియల్ అకౌంట్స్, 3 కార్పొరేటివ్ అకౌంట్స్, 4 మేనేజ్మెంట్ అకౌంట్స్, 5 జీఎస్టీ. అదే బీకామ్ జనరల్ తీసుకుంటే అందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? 1 ఫండమెంటల్ ఆఫ్ అకౌంట్స్, 2 కార్పొరేటివ్ అకౌంట్స్, 3 మేనేజ్మెంట్ అకౌంట్స్, 4 జీఎస్టీ, 5 బిజినెస్ ఎకనామిక్స్. అదే బీఏ కంప్యూటర్స్ తీసుకుంటే ఇందులో 1 హిస్టరీ, 2 పొలిటికల్ సైన్స్, 3 కంప్యూటర్ అప్లికేషన్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే బీఏలో హెచ్ఈపీ తీసుకుంటే ఇందులో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఉండిద్ది. ఇదండి ఇంటర్మీడియట్‌లో సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ చేస్తే డిగ్రీలో ఈ గ్రూప్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే అండి. ఈ వీడియోలో మీకు చెప్పింది కేవలం 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేస్తే ఫ్యూచర్‌లో ఏం చేయవచ్చు అని మాత్రమే. మన నెక్స్ట్ వీడియోలో పాలిటెక్నిక్, ఐటీఐ కొన్ని వొకేషనల్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.